సో ఈ మనోమయ కోశము డిస్టర్బ్ అయిన వాళ్ళలో ఎలా ఉంటారు అని అంటే వీళ్ళు డిప్రెస్డ్ స్టేట్లో ఉంటారు, వీళ్ళలో యాంగ్జైటీ అనేది ఉంటుంది. సో వీళ్ళ మనసు ఎప్పుడు ఎలా ఉంటుందంటే నెగిటివ్ థాట్స్ ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనకు వచ్చే ఆలోచనలో మంచివి చెడువి రెండు ఉంటాయి, పాజిటివ్ థాట్స్ నెగిటివ్ థాట్స్. సో ఈ మనస్సులో వచ్చే ఆలోచనల వల్ల మన శరీరంలోని నర్వస్ సిస్టమ్, ఎండోక్రైన్ సిస్టమ్, ఇమ్యూన్ సిస్టమ్ ఈ మూడు చాలా ఎఫెక్ట్ అవుతాయి. నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఎమోషన్స్ మీ ఇమ్యూన్ సిస్టమ్ని చాలా తక్కువ చేసేస్తుంది, అంటే డిక్రీజ్ చేసేస్తుంది, రోగ నిరోధక శక్తిని డిక్రీజ్ చేస్తుంది. ఆటోమేటిక్గా ఎప్పుడైతే నెగిటివ్ థాట్స్ వల్ల రోగ నిరోధక శక్తి తగ్గుతుందో రోగాలు బాధపడుతూ ఉంటారు. దీనివల్ల ఎండోక్రైన్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుందండి. ఎండోక్రైన్ సిస్టమ్ అంటే మన శరీరానికి కావాల్సిన హార్మోన్స్ సెరోటోనిన్ కానీ ఆక్సిటోసిన్ కానీ, లేడీస్కి సంబంధించి వాళ్ళ మెన్స్ట్రల్ సైకిల్ కావాల్సిన హార్మోన్స్, జెంట్స్కి అయితే రీప్రొడక్షన్ సంబంధించిన హార్మోన్స్, ఇలా శరీరంలో రకరకాల హార్మోన్స్ ఉంటాయి. ఈ హార్మోన్స్ ఉత్పాదకత తగ్గిపోతుంది. సో వీలైనంత వరకు మనుషుని ప్రశాంతంగా పెట్టుకోవడం నేర్చుకోవాలి.